ఎన్టీఆర్‌ని అరెస్ట్ చేశారట పోలీసులు. కారణం తెలిస్తే షాక్ అయితారు. జూనియర్ ఎన్టీఆర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారట. ఈ విషయం తెలిసి నందమూరి అభిమానులు పరేషాన్ అవుతున్నారు. ఎన్టీఆర్‌ని ఎవరైనా సరే ఎందుకు అరెస్ట్ చేస్తారు? ప్రస్తుతం వీటికి ఒక రకమైనటువంటి కారణం ఉంది. ఎన్టీఆర్‌ని అరెస్ట్ చేయడానికి వేరే కారణం ఏమీ లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తున్న ఇవన్నీ కూడా సినిమాలో జరిగిందే. 'దేవర' సినిమా షూట్‌లో భాగంగా ఇప్పుడు శరవేగంగా చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ మరి ఒక రకంగా ఇప్పుడు జైలుకెళ్ళే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆ ఫోటోలే కాస్త అటు ఇటుగా వెళ్లి ఎన్టీఆర్ అరెస్ట్ అంటూ వార్తలు వెలువడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న 'దేవర' సినిమా 2 పార్ట్‌లుగా రాబోతోంది. ఇప్పటికే సినిమా సింహభాగం అంతా కంప్లీట్ అయింది. త్వరలోనే పాటల సెట్టింగ్స్ పైన కూడా కాన్సంట్రేట్ చేయబోతున్నారు. సో, క్లైమాక్స్‌లో భాగంగానే ఒక మరి ఫైట్ సీక్వెన్స్‌లో భాగంగా అరెస్ట్ సీన్ జరుగుతోందట. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్‌ని అరెస్ట్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు ప్రస్తుతం. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రావడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మరి ఏది ఏవైనా ఆ పాత్రలో అద్భుతమైనటువంటి ఒక రోల్ ఉందట. అందుకే ఎన్టీఆర్ ఫైట్ సీక్వెన్స్‌లో భాగంగా 'దేవర' సినిమాలో ఒక మరి అరెస్ట్‌కి సంబంధించిన సీక్వెన్స్‌ని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. 'దేవర' సినిమా ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ ఫినిష్ అయిపోతున్న నేపథ్యంలోనే ఇప్పుడు త్వరలోనే వీటికి సంబంధించినటువంటి మరిన్ని ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. 'దేవర' రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేసేశారు. సో, ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన రాబోతుందంటూ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సో, దసరాకి రాబోతున్నారన్నమాట మన 'దేవర'. ఇప్పటికే సినిమా ఫినిష్ అయిపోయేది. కానీ ఎన్టీఆర్ సినిమాకి విలన్‌గా నటిస్తున్నటువంటి బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మరి గాయాల పాలవడంతోనే షాకింగ్‌గా కాస్త డిలే అయింది. లేదంటే